హాయ్ గైస్, వెల్కమ్ టు టాప్ 10 ఎక్స్ప్లోరర్ అండ్ వ్లాగ్స్. ఇవాళ మనం పూరి అయితే వెళ్తున్నాం జగన్నాథ బహుదయాత్ర చూడడానికి. మీరందరూ కూడా జగన్నాథ రథయాత్ర చూసుంటారు, కానీ ఇది రిటర్న్ కార్ ఫెస్టివల్. అంటే జగన్నాథ్ బహుదయాత్ర కుండీచా టెంపుల్ నుంచి 9 రోజులు పూజలు జరిగిన తర్వాత జగన్నాథ్ స్వామివారిని జగన్నాథ్ టెంపుల్కి తీసుకురావడాన్ని బహుదయాత్ర అంటారు. ఇప్పటి వరకు మీరు చూసిన జగన్నాథ రథయాత్ర వీడియోలో ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చి ఏ యూట్యూబర్ కూడా ఈ బహుదయాత్రని మీకు చూపించి ఉండరు. రేపు జరగబోయే ఈ జగన్నాథ బహుదయాత్ర అనేది ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇవాళ అయితే మీకు పూరిలో రేపు బహుదయాత్రకు సంబంధించిన మొత్తం ప్రిపరేషన్ అంతా మీకు చూపిస్తాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మనమైతే పూరి రావడానికి చాలా ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. నేను ఒక ట్రైన్ అని ప్రిఫర్ చేయను. మీ కంఫర్ట్ని బట్టి, మీ టైమింగ్స్ బట్టి మీరే మంచి ట్రైన్ సజెస్ట్ చేసుకుని రండి. నేను ఎక్కిన ట్రైన్ అయితే పూరి తిరుపతి ట్రైన్. ఈ ట్రైన్ అయితే కరెక్ట్గా తిరుపతిలో మార్నింగ్ 11 AM స్టార్ట్ అయ్యి పూరి నెక్స్ట్ డే 3 PMకి ఎండ్ అవుతుంది. ఫైనల్లీ మనం పూరి అయితే రీచ్ అయిపోయాం. 3 PMకి దింపవలసిన ట్రైన్ మొత్తానికి 5ంటికి దింపింది. స్టేషన్లో దిగిన తర్వాత పూరి రైల్వే స్టేషన్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఏదో జరుగుతుంటే మమ్మల్ని అందరినీ రైట్ సైడ్ నుంచి బయటికి వెళ్ళమన్నా. బయటకు వచ్చిన తర్వాత ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టెంపుల్కి ఎంత అవుతుందని అడుగుతుంటే వాడు 100 రూపీస్ చెప్పగలం. మేము అలాగా 1/2 కిలోమీటర్ వాకింగ్ డిస్టెన్స్ ఉంటుందని చెప్పేసి నడుచుకుంటూ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ చాలా మంది ఆటో డ్రైవర్కి తెలుగు వచ్చినా సరే మనం తెలుగులో మాట్లాడితే వాళ్ళు ఎప్పుడు ఒడియాలోనే మాట్లాడతారు. మనం జాగ్రత్తగా చూసుకోకపోతే ఆటో వాళ్ళ దగ్గర చాలా మనీ పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈలోపు టెంపుల్ దగ్గరికి వచ్చేసిన తర్వాత టెంపుల్కి లైన్ చూస్తుంటే ఈ ఏళ్ళ దర్శనం ఎందుకులే, రేపు వచ్చి రథయాత్రలో చూసుకుందాం అనిపించింది. ఈలోపు మా ఫ్రెండ్ రథాలైనా చూసుకెళ్దామంటే అలా గ్రాండ్ రోడ్లోకి వెళ్ళాం. గ్రాండ్ రోడ్లోకి వెళ్ళగానే మాకు ఫస్ట్ నందిఘోష్ కనిపించింది. ఇది జగన్నాథ్ స్వామివారి రథం. స్వామివారి రథాన్ని చూసిన తర్వాత మేము చేసిన జర్నీ మొత్తం కొంచెం రిలాక్సేషన్గా అనిపించింది. స్వామివారి రథం పక్కన సుభద్రదేవి రథం, బలరాముడు వారి రథం కూడా ఉంది. అందులో ఎల్లో రెడ్ కలర్ ఉన్నది జగన్నాథ స్వామివారి రథం నందిఘోష్. అందులో రెడ్ అండ్ గ్రీన్ ఉన్న రథం బలరాముల వారిది. ఆ రథం పేరు తలధ్వజ. సెంటర్లో రెడ్ అండ్ బ్లాక్ కలర్ ఉన్న రథం సుభద్రాదేవిది. ఈ రథం పేరు దర్పదలన. ఈ బహుదయాత్ర అనేది ఎందుకు చేస్తారంటే గుండిచా ఆలయానికి వెళ్ళిన దేవతలు 7 రోజులు తరువాత ప్రధాన ఆలయానికి రావడాన్ని బహుదయాత్ర అని అంటారు. ఈ యాత్రను రిటర్న్ కార్ ఫెస్టివల్ అని కూడా అంటారు. వేలాది మంది, లక్షలాది మంది భక్తులు రథాన్ని భక్తి శ్రద్ధలతో లాగుతారు. బహుదయాత్ర ప్రయాణంలో భాగంగా తిరిగి ప్రయాణంలో దేవతలు మౌసీమ ఆలయం వద్ద ఆగి వారికి ఇష్టమైన పోడా పేట అనే ప్రత్యేక నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఇక రేపు జరగబోయే బహుదయాత్రని మీకు చూపించే ఇంకా మిగిలి ఉంది. గుండీచా ఆలయంలో ఉన్న జగన్నాథ స్వామిని చూడడానికి భక్తులందరూ ఎలా లైన్లో ఉన్నారో చూడండి. సుమారు 4 గంటల సమయం పడుతుంది దర్శనానికి. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో రేపుడు బహుదయాత్రకి ప్రిపరేషన్ మాత్రమే. అసలు కథ రేపు ఉంది. బహుదయాత్ర అంటే ఎలా ఉంటుందో రేపు నేను మీకు చూపిస్తాను. మీకే కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.